హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆల్. సో ఈ వీడియోలో వచ్చేసి మనము హిస్టరీకి రిలేటెడ్గా ఫస్ట్ టాపిక్ వచ్చేసి మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా. మేజర్ రిలీజియన్స్ ఆఫ్ ఇండియా అంటే ఫస్ట్ వచ్చేసి రిలీజియన్స్ అంటే ఏంటి? సో రిలీజియన్స్ వచ్చేసి మనకి మతాలు, తెలుగులో ఏమంటారు? మతాలు అని చెప్తారు. ఓకేనా? అందులో డిఫరెంట్ ఉన్నాయి. మేజర్ అంటే మెయిన్ అని, ఇంకా లేదా అంటే ఇంకా ఉన్నాయి. మేజర్ మాత్రమే మనం చదువుకుంటాం. సో మేజర్లో ఏమేమి ఉన్నాయి? హిందూయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ, సిక్కిజం, బుద్ధిజం, జైనిజం. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి హిందూయిజం. హిందూయిజం పరంగా చూసుకుంటే ఫస్ట్ హిందూయిజం, హిందువులలో రకరకాలుగా ఉన్నారు. మళ్ళా శివ మతము, విష్ణు మతం అని మళ్ళా ఇక్కడ నుంచి ఫామ్ అయినారనమాట. సో అవన్నీ మనకొద్దు. సో ఫస్ట్ వచ్చేసి హిందూయిజం. హిందూయిజంని ఓల్డ్ నేమ్ వచ్చేసి సనాతన ధర్మ లేదా ఎవర్ లాస్టింగ్ రిలీజియన్. వీటి యొక్క హిందూయిజం యొక్క ఓల్డ్ నేమ్ ఏది? సనాతన ధర్మ లేదా ఎవర్ లాస్టింగ్ రిలీజియన్ అని పిలిచేవాళ్ళు అనమాట. ఓకేనా? అలాగే మన ఓల్డ్ పరంగా చూసుకుంటే ఓల్డెస్ట్ రిలీజియన్ ఏది అంటే హిందూయిజం. అలాగే ఓల్డ్ పరంగా లార్జెస్ట్ రిలీజియన్ ఏది అంటే క్రిస్టియానిటీ. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఇస్లాం. వరల్డ్ పరంగా చూసుకుంటే థర్డ్ వన్ హిందూయిజం. అదే మన ఇండియాలో వచ్చేసి మన ఇండియాలో ఫస్ట్ లార్జెస్ట్ రిలీజియన్ ఏది అంటే హిందూయిజం. ఇండియా పరంగా చూసుకుంటే లార్జెస్ట్ రిలీజియన్ అంటే పీపుల్ ఎక్కువ మంది దేనికి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే హిందూయిజంకి సంబంధించిన వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. మోర్ దాన్ 80% ఇన్ ఇండియా అన్నమాట. స్ట్రక్చర్స్ అంటే ముఖ్యమైన గ్రంథాలు ఏమేమి ఉన్నాయి? సో ఏమేమి ఉన్నాయంటే వేదాస్, ఉపనిషత్స్, ఎపిక్స్, పురాణాస్. వేదాస్ అంటే చాలా ప్రాచీన కాలంలో ఓల్డెన్ డేస్లో రాసిన బుక్స్ అనమాట. బుక్స్ ఏమి కాదు, బుక్స్. కానీ ఈ వేదాలను రాసిన వాళ్ళు ఎవరో నాకు తెలియదు, కానీ సో పీపుల్ రాసింటారు అప్పటి కాలానికి. అంటే అప్పటి కాలానికి సంబంధించిన కల్చర్ కావచ్చు, అప్పటి కాలానికి సంబంధించిన ఏమైనా బిల్డింగ్స్ కావచ్చు, వ్యక్తుల గురించి కావచ్చు అని వేదాస్ వచ్చేసి తెలుసు. నెక్స్ట్ ఉపనిషత్ అంటే ఏంటంటే వేదాస్ యొక్క చిన్న పార్ట్స్ని ఉపనిషత్ అంటారు. ఓకేనా? సో ఇందులో మనకి ఆయుర్వేద సంబంధించి, సో అలాగే వైద్య సంబంధించి, గణిత సంబంధించి అలా చిన్న పార్ట్స్గా డివైడ్ చేసి ఉపనిషత్ అని చెప్తారు. ఎపిక్స్ అంటే మహాకావ్యాస్. సో ఎపిక్స్ అంటే మహాకావ్యాలు ఏమేమి ఉన్నాయి? రామాయణ, మహాభారత. ఆ రెండింటి మనం ఎపిక్స్ అని చెప్తాం. నెక్స్ట్ పురాణాస్ ఎగ్జాంపుల్ మత్స్య పురాణం. అలా రకరకాల పురాణాలు ఉన్నాయి. అంటే ఓల్డ్ వే అని అర్థం. ఓకేనా? ఇవి స్ట్రక్చర్స్ అన్నాం. ఇప్పుడు వేదాస్ గురించి తెలుసుకుంటే అందరికీ బాగా తెలుసు. వేదాస్ ఎన్ని? వేదాలు 4 అని చెప్తాం. ఫస్ట్ వన్ ఋగ్వేద, సెకండ్ వన్ సామవేద, థర్డ్ వన్ యజుర్వేద, ఫోర్త్ వన్ అధర్వణ వేద. సో ఈ ఋగ్వేదలో అన్ని కూడా శ్లోకాలు ఉంటాయి, అన్ని హెమ్సే. సో దేనికి సంబంధించి? దేవునికి సంబంధించి, అలాగే గణితానికి సంబంధించి అంటే మ్యాథ్స్కి సంబంధించి, ఖగోళానికి కాస్మాలజీ సంబంధించి డిఫరెంట్ అంటే మొత్తానికి శ్లోకాలన్నీ కూడా గాడ్కి సంబంధించే ఉంటాయి. సో ఎందుకు ఇక్కడ చెప్పుకుంటున్నామంటే హిందూయిజంకి సంబంధించినవి మెయిన్ ఇంపార్టెంట్ బుక్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? బుక్స్ ఇవన్నీ. వేద అంటే వేదాలు ఏంటి అనేది వస్తుంది. ఇవన్నీ టెక్స్ట్ ఫామ్లో అనేది ఉంటాయి. అయితే అన్నీ ఇప్పుడు ఉన్నాయంటే ఇప్పుడు లేవు. అందులో కొంత పార్ట్ వచ్చేసి వెళ్ళిపోయింది, కొంచెం మాత్రమే మిగిలింది. సామవేద అంటే ఇదంతా ఒక పాటల రూపంలో పాడచ్చు అనమాట. సో దీన్నే సామవేద అని కూడా అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి యజుర్వేద. సో యజుర్వేద అంటే యజ్ఞాలు, యాగాలు చేస్తూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించిన టెస్ట్ అంతా కూడా ఇందులో ఉంటుంది. యజుర్వేదలో యజ్ఞాలు, యాగాలు అంటారు కదా, హోమాస్ ఇవన్నీ. సో దీంట్లో యజుర్వేదలో ఉంటాయి. అధర్వణ వేదలో వచ్చేసి మ్యాజిక్ వర్డ్స్ ఉంటాయి. మంత్రాలు, తంత్రాలు అంటూ ఉంటారు కదా. సో వాటికి సంబంధించినవి ఈ అధర్వణ వేదలో ఉంటాయి. ఈ 4లో ఓల్డెస్ట్ టెస్ట్ ఇన్ ద వరల్డ్ ఏది అంటే ఋగ్వేద. వరల్డ్లోనే ఓల్డెస్ట్ టెస్ట్ ఏది అంటే ఋగ్వేద. వరల్డ్లోనే ఓల్డెస్ట్ మహాకావ్య ఏది అంటే రామాయణ. దాన్నే ఆది కావ్య అని పిలుస్తారు. రామాయణాన్ని ఆది కావ్య అని కూడా పిలుస్తారు. ఓకేనా? ఇప్పుడు ఫస్ట్ ఋగ్వేద. ఇది ఇంపార్టెంట్ టెస్ట్ కాబట్టి ఋగ్వేద గురించి ఫస్ట్. ఇట్ హ్యాస్ ఓల్డెస్ట్ టెస్ట్ ఇన్ ద వరల్డ్. వరల్డ్ అనే ఓల్డెస్ట్ టెస్ట్ ఏది అంటే ఋగ్వేద. సో మరి ఋగ్వేదలో ఏముంటాయి? ఇందాక చెప్పే కదా
1028 టైమ్స్ ఉన్నాయి. ఓకేనా. సో నెక్స్ట్ మండల్స్. ఋగ్వేదాన్ని మండల్స్ గా డివైడ్ చేస్తారు. ఎన్ని మండల్స్ ఉన్నాయంటే 10 మండల్స్. ఈ 10 మండల్స్ లో ఇంపార్టెంట్ వన్ ఏంటంటే థర్డ్ మండల్ గాయత్రి మంత్రం అంట. ఓం భూర్భువః స్వః. ఆ సాంగ్ మనం పాడుకుంటా ఉంటాం కదా. సో దేవుళ్ళకి పూజ చేసేటప్పుడు పాడుతూ ఉంటాం. అది దాన్ని గాయత్రి మంత్రం అని చెప్తారనమాట. అది ఏ మండలంలో ఉందంటే ఋగ్వేదంలోని థర్డ్ మండల్లో ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి 10th మండల్. 10th మండల్లో ఏముందంటే పురుష సూక్త. ఇప్పుడు 4 వర్ణాస్ అని ఉన్నాయి. సో ఆ 4 వర్ణాస్కే నేమ్ వచ్చేసి పురుష సూక్త అని ఇచ్చినారు. సో 4 వర్ణాస్ ఏంటి ఇప్పుడు అందరికీ కామన్ గా తెలుసు. బ్రాహ్మిన్స్, క్షత్రియ, వైశ్య, శూద్ర. బ్రాహ్మిన్స్ అంటే తెలుసు, ప్రీస్ట్, పూజారులు. పూజారులు మాత్రమే, సో బ్రాహ్మిన్స్ మాత్రమే పూజలు చేసేవాళ్ళు. సో నెక్స్ట్ వచ్చేసి క్షత్రియ. క్షత్రియ అంటే రూలర్స్ అండ్ వారియర్స్. సో రూలర్స్ ఎవరు? సో రాజులు ఉన్నారు. సో అప్పట్లో రాజులంతా కూడా ఎవరంటే క్షత్రియులు మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి వైశ్యాస్. అప్పట్లో వైశ్యాస్, ఇప్పుడు అందరూ మర్చెంట్సే. ఎవరైనా ఏ క్యాస్ట్ వాళ్ళు అయినా కూడా మనం మర్చెంట్స్ తీసుకుంటాం. బట్ ఇక్కడ వైశ్యాస్ అంటే ఎవరంటే అప్పట్లో మర్చెంట్స్ మాత్రమే. మర్చెంట్, వ్యాపారులు. ఓకేనా. ఇప్పుడు షాప్స్ ఎక్కువ ఉంటాయి కదా, అలాంటి వాళ్ళని అప్పట్లో వైశ్య అనేవాళ్ళు. ఇప్పుడు షాప్స్ ఒక వైశ్యాసే కాదు, అంటే షెట్టిగాళ్ళు అంటూ ఉంటాం కదా, వాళ్ళే కాదు, డిఫరెంట్ పీపుల్ కూడా మనం చేస్తూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి శూద్ర. శూద్రులు అంటారు. శూద్రులు ఎవరంటే కూలి పని వాళ్ళు, వర్కర్స్. అప్పట్లో శూద్రులు కేవలం వర్క్ చేసే వాళ్ళు మాత్రమే. సో ఇదన్నమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ వన్ మహాకావ్యాస్ చూద్దాం. సో ఇప్పుడు ఎపిక్స్. ఎపిక్స్ అంటే ఏంటి? మహాకావ్యాస్. సో మహాకావ్యాస్ అంటే ఏంటి? రామాయణ అలాగే మహాభారత. రామాయణ రైటర్ ఎవరు? రామాయణ రైటర్ వాల్మీకి. సో రామాయణని అనదర్ నేమ్ వచ్చేసి ఆది కావ్య అని కూడా పిలుస్తారు. సో రామాయణనే ఆది కావ్య అని కూడా పిలుస్తారు అనమాట. నెక్స్ట్ మహాభారతం. మహాభారతానికి సంబంధించి, సో మహాభారతం పేరు వింటనే మనకేం గుర్తు రావాలా? కౌరవులు, పాండవులు గుర్తు రావాలా. కౌరవాస్ అండ్ పాండవాస్ గుర్తు రావాలా. సో అలాగే ఈ మహాభారతం వచ్చేసి రాసిన వాళ్ళు వచ్చేసి వేదవ్యాస. సో రైటర్ ఎవరు అంటే వేదవ్యాస మహర్షి వచ్చేసి ఈ మహాభారతాన్ని పూర్తిగా రచిస్తారనమాట. అలాగే ఈ మహాభారతాన్ని పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నారు. దాన్నే పర్వాస్ అని చెప్తాం. 18 పర్వాస్. సో 18 పర్వాలు అనేవి మనకి మహాభారతంలో ఉంటాయి. లార్జెస్ట్ పర్వ వచ్చేసి శాంతి పర్వ. లార్జెస్ట్ పర్వ అనేది శాంతి పర్వ. అలాగే ఈ మహాభారతంలోనే భగవద్గీత కూడా ఒక పార్ట్. ఈ భగవద్గీత పార్ట్ వచ్చేసి ఏ పర్వంలో ఉంది అంటే భీష్మ పర్వంలో ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇంపార్టెంట్ టెంపుల్స్. మన ఇండియాలో వచ్చేసి చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఈ చాలా టెంపుల్స్లో ఈ 4 టెంపుల్స్ ఎందుకు రాసినాము అనేది మీకు మెయిన్గా డౌట్ రావాలి. సో వీటినే చార్ధమ్స్ అంటారు. సో మెయిన్గా ఈ టెంపుల్స్ తీర్థయాత్రలు చేయడానికి మెయిన్ ఇంపార్టెంట్ టెంపుల్స్ అనమాట ఇవి. సో ఇందులో ఫస్ట్ వన్ జగన్నాథ టెంపుల్. జగన్నాథ టెంపుల్ వచ్చేసి ఎక్కడ ఉంది అంటే పూరిలోని ఒడిస్సా స్టేట్లో అనేది ఉందన్నమాట. ఈ టెంపుల్ యొక్క అదర్ నేమ్ వచ్చేసి యమానిక తీర్థ అని పిలుస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి రామనాథ స్వామి టెంపుల్. సో ఎక్కడ ఉందంటే తమిళనాడులో ఉంది. సో ఇది దేనికి ఫేమస్? ఇందులో ఏముంటారంటే 12 జ్యోతిర్లింగాస్ అనేవి ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసి ద్వారకాధీశ్ టెంపుల్. సో ద్వారకాధీశ్ టెంపుల్ వచ్చేసి గుజరాత్లో ఉందన్నమాట. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి బద్రీనాథ్ టెంపుల్. బద్రీనాథ్ టెంపుల్ ఎక్కడ ఉంది అంటే ఉత్తరాఖండ్లో ఉంది. అలాగే మనము ద్వారకాధీశ్ టెంపుల్ వచ్చేసి జగత్ మందిర్ అని పిలుస్తారు. సో దీన్ని ఏమని పిలుస్తారంటే జగత్ మందిర్ అని పిలుస్తారు. సో ఓకేనా. సో అలాగే మీరు ఇవే కాకుండా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ నేర్చుకోవాలి. సో ఓణం వచ్చేసి మనము ఎక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము? కేరళలో సెలబ్రేట్ చేసుకుంటాం ఫెస్టివల్స్. సో అలాగే నెక్స్ట్ వచ్చేసి మనకి ఉగాది. అంటే డిఫరెంట్ మెయిన్ ఇంపార్టెంట్ ఫెస్టివల్స్ ఉన్నాయి. జన్మాష్టమి వచ్చేసి ఏ గాడికి రిలేటెడ్ అంటే కృష్ణ. సో ఇలా ఇంపార్టెంట్ ఫెస్టివల్స్, ఇంపార్టెంట్ టెంపుల్స్ మనం నేర్చుకోవాలన్నమాట. ఇవన్నీ నేర్చుకొని అలాగే మనం దీనికి సంబంధించి హిందూయిజంకి సంబంధించి
కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూద్దాం. సో ఇక్కడ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద లార్జెస్ట్ రిలీజియస్ కమ్యూనిటీ ఇన్ ఇండియా. ఇందాకే చెప్పుకున్నాం కదా, లార్జెస్ట్ కమ్యూనిటీ వచ్చేసి మనకి ఏమవుతుంది, హిందూస్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి హౌ మెనీ వేదాస్ ఆర్ దేర్ అన్నారు. సో మనకు ఓవరాల్గా ఎన్ని వేదాస్ ఉన్నాయి, 4 వేదాస్ ఉన్నాయి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద హోలీ బుక్ ఆఫ్ హిందూయిజం. హిందూయిజంకి సంబంధించి హోలీ బుక్ ఏది అంటున్నారు. ఇక్కడ బైబిల్ ఉంది. బైబిల్ వచ్చేసి ఎవరికి ఫేమస్, క్రిస్టియన్స్కి. సో నెక్స్ట్ భగవద్గీత. భగవద్గీత వచ్చేసి హిందూస్కి. ఖురాన్ వచ్చేసి ఎవరికి, ఇస్లాం, ముస్లిమ్స్కి అన్నమాట. ఓకేనా. సో ఆన్సర్ ఏమవుతుంది ఈ క్వశ్చన్కి, భగవద్గీత. జన్మాష్టమి ఈజ్ ద హిందూ ఫెస్టివల్ సెలబ్రేటెడ్ టు మార్క్ ద బర్త్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గాడ్స్. సో ఇక్కడ జన్మాష్టమి అనేది సో ఒక గాడ్ యొక్క పుట్టినరోజు సందర్భంగా జరుపుకుంటారు. సో ఏ గాడ్ అంటే మనకి కృష్ణ అన్నమాట. సో ఓకేనా. ద రామాయణ అండ్ మహాభారత ఆర్ నోన్ యాజ్ డాష్ ఆఫ్ ద హిందూ లిటరేచర్. ఇందాకే చెప్పుకున్నాం కదా, రామాయణ అండ్ మహాభారత అనేవి ఎపిక్స్ అంటే మహాకావ్యాస్. ఓకేనా. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో నెక్స్ట్, ఓనం ఈజ్ ద హార్వెస్ట్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ స్టేట్స్ ఆఫ్ ఇండియా. సో ఓనం వచ్చేసి ఫేమస్గా ఎక్కడ జరుపుకుంటారంటే కేరళలో జరుపుకుంటారు. ద ఓల్డెస్ట్ వేద ఇన్ ద వరల్డ్ ఈజ్, ఓల్డెస్ట్ వేద వచ్చేసి ఋగ్వేద. ద డిస్క్రిప్షన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్ ఈజ్ ఫౌండ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్. డిస్క్రిప్షన్ ఆఫ్ క్యాస్ట్ సిస్టమ్. సో క్యాస్ట్ సిస్టమ్ అంటే పురుష సూక్త, బ్రాహ్మిన్స్, సో 4 వర్ణాస్ గురించి వివరించినారు కదా. సో అది ఏ వేదాలో ఉంది అంటే ఋగ్వేదాలో ఉంది. ఓకేనా. అది కూడా మనకి 10th మండల్లో ఉంది. ఓకేనా. 3rd మండల్లో ఏం చెప్పుకున్నాం, గాయత్రి మంత్ర అని చెప్పుకున్నాం కదా. ఓకేనా. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వేదాస్ డీల్స్ విత్ మ్యాజిక్ స్పెల్స్ అండ్ విచ్ క్రాఫ్ట్. సో మ్యాజిక్ స్పెల్స్. సో ఇది గుర్తు రాగానే మ్యాజిక్ స్పెల్స్ అండ్ విచ్ క్రాఫ్ట్ అని ఉంటే, సో అంటే మంత్రగత్తెలు, అలాగే వాళ్ళకు సంబంధించిన మంత్రాలు ఏ వేదాలో ఉంటాయంటే అధర్వణ వేదాలో ఉంటాయి. సో విచ్ ఈస్ ద స్కేర్డ్ టెస్ట్ ఆఫ్ హిందూయిజంకి సంబంధించి పవిత్రమైన గ్రంథం ఏది అన్నారు. ఇక్కడ చూడండి, వేదాసు, ఉపనిషత్తు, ఎపిక్స్ ఆఫ్ మహాభారత అండ్ రామాయణ. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆల్ ఆఫ్ దిస్. అన్నీ కూడా దీనికి ఆన్సర్స్ అన్నమాట. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అవర్ వీడియోస్.